అందరికీ నమస్కారం. నా పేరు చిన్ని కృష్ణ, చాపర గ్రామం, జనసేన పార్టీ మిల్లియాపూడి మండలం, పాతపట్నం నియోజకవర్గం. పైనున్న ఫోటో చూడండి. పైనున్న నాయకులేమో హగ్గులు, షేక్ హ్యాండ్లు, ఒకరి మాట అంటే ఒకరు వాల్యూ ఇచ్చుకోవటం, కూటమి ధర్మాన్ని చక్కగా పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వాటిలో ముందుకు తీసుకెళ్తున్నారు. కిందనున్న మన సినిమా చూస్తే ఇది పైన సినిమానా లేకపోతే ఇది రీమేక్ సినిమానా అనిపిస్తుందా? వాళ్ళేమో కూటమి ధర్మాన్ని అలాగ ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడ మనం యుగో ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అక్కడేమో వాళ్ళేమో ఎలియన్స్ అంటూ పోతుంటే మనం ఇక్కడ మనల్ని మించినోడు ఎవడు అనుకొని యుగోనికి పోయి ఎవడ దారిని అడిగి వెళ్తున్నాం. ఇలా చేస్తే ఏమవుతుందండి? పక్క పార్టీ వాళ్ళకి పబ్లిసిటీ మనమే ఫ్రీగా ఇస్తున్నట్టుంది ప్రజల్లో. ఒక విషయం ఆలోచించండి. ఇలాగే మనం ముందుకెళ్ళామనుకోండి, మనమే అపోజిషన్ అయిపోతాం. ప్రజలు మన కోసం ఏమనుకుంటారండి? వీళ్ళు కొట్టుకుంటున్నారు, ఇంకా మనకేం చేస్తారు అంటారు. సింపుల్ లాజిక్ అండి. కూటమి వాళ్ళందరూ కూడా ఆలోచించారు. ఒక బోట్లో ప్రయాణిస్తున్న మనం అందరం కూడా ఒకడేమో కన్నం పెడుతుంటే ఇంకొకడేమో అవతల నీళ్ళు లోపల వేస్తుంటే మనం ఎప్పుడండి ప్రయాణం చేసేది? కూటమి నాయకులు అందరూ కూడా ఈగో సైడ్ పెట్టి యూనిటీ ముందు పెట్టి వెళ్ళాలి. లేదంటే ప్రజల్లో మనం చులకనైపోయి ఆటోమేటిక్గా వాళ్ళ దృష్టిలో మనం సైడ్ అయిపోతాం. అందుకే కూటమి నాయకులను కోరేది ఒకటే, కూటమి ధర్మాన్ని పాటించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై హింద్.